కాళేశ్వరం దానికి సంబంధించి ఓపెన్ కోర్టులో ఆల్రెడీ రోజు ఎంక్వైరీ నడుస్తా ఉంది, ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నారు, దాని గురించి మాట్లాడుతా ఉన్నారు కదా, దాని గురించి జరగట్లేదు అనడం కరెక్ట్ కాదు కదా. చూపియండి, ఎక్కడ రిజల్ట్స్ ఏమొచ్చినాయి చూపియండి. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. గవర్నమెంట్ మీద ఏమి చర్యలు తీసుకుర్రు, అవినీతి మీద ఏమి చర్యలు తీసుకుర్రు, ఎన్నో బెనామీ ఆస్తులు కేటీఆర్ కున్నాయి, దాని మీద ఏమి చర్యలు తీసుకుంటుర్రు, లక్షల ఎకరాల దేవాలయ భూములు ఎంఐఎం కుక్కలతోటి కలుపుకొని వీళ్ళు పాత బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిర్రు, దాని మీద ఒక కమిటీ వేయండి అంటున్నా. హిందూ సంఘాలు కోరుతున్నాయి కమిటీ ఏమని, ఎందుకు వేస్తలేరు? అయితే ఇదే సందర్భంలో మాట స్ట్రైట్ గా అడగదలుచుకున్నాను, బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని, ఇవాళ బీజేపీ పార్టీ సెంటర్ లో అధికారంలో ఉంది కదా, ఇది 3వ సారి మీ అధికారంలోకి రావడం, స్ట్రైట్ గా ఇవాళ వక్ఫ్ బోర్డు లాంటిదే హిందూ బోర్డు ఒకటి ఎందుకు మరి మీరు దాన్ని ఇనానిమస్ బాడీగా ఎందుకు ఫామ్ చేయలేకపోతా ఉన్నారు? ఎండోమెంట్ బోర్డునే ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నారు మరి మీరు? ఎండోమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది, డెఫినెట్ గా దీనిపై వర్కౌట్ చేస్తున్నారు, ఏవేవి చేయగలితో చేస్తున్నారు. ఇలా ప్రతిపక్షాల నుంచి కూడా పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవాలి. ఇలా దరిద్రం ఏంటంటే హిందువులకే దునియా మంది శత్రువులు ఉన్నారు. ఇలా హిందూ ఒక మంచి కార్యక్రమం చేయబోతుంటే దానికి అడ్డుపడే శక్తులు హిందువులలో ఉన్నారు. సో ఆయన కూడా బీజేపీ ఏం పట్టించుకోదు, తన ఒక్కొక్కటి ప్రాసెస్ గా చేసుకుంటూ పోతుంది. ఇవాళ మనకు స్టేట్ గవర్నమెంట్ 150 సమస్యలు ఉన్నాయి. ఏమన్నా అంటే మా సెంట్రల్ గవర్నమెంట్ మీద పడతారు. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏం సమస్యలు ఉన్నాయి, ఎలక్షన్ల ముందుకు ఏం చెప్పారు, ఎంత అవినీతి లేకుండా చేస్తామో, అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇలా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? హైడ్రా ఒకటే సరిపోదు కదండి. ఇప్పుడు హైడ్రా ఎంత స్పీడ్ పోతుంది, ఇంకా చాలా. ఇవాళ హైడ్రా చేసిన పని 5% కూడా కాదు, నాట్ ఈవెన్ 5%. ఇంకా 95% చేయాలి. మరి చేయండి, ఒక 30-40% స్టార్ట్ చేసారు. మరి వాళ్ళ ఓఐసీ మీద ఉన్న అన్ని భూములు మరి ఎందుకు తీస్తలేరు? అంటే ఒక్కొక్కరిగా ఇప్పుడే కదా మొదలు. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ మీద పడితే పేరు వస్తుందని చేస్తున్నారు, పొలిటికల్ తీయేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా. హైడ్రా సమర్పించినటువంటి నివేదిక ప్రకారంగా దానం నాగేందర్ వీళ్ళ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా, ఈడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక హైడ్రాకి చిత్తశుద్ధి ఉంటే అడ్డం వచ్చిన ఏవైతే అవినీతి పరంగా కట్టిన కట్టడాలు, అక్రమ కట్టడాలు అన్నింటి కొట్టుకుంటా పోవాలి. అది ఎవరి అనేది చూడొద్దు, అప్పుడే వీళ్ళని మాట ఒప్పుకుంటా. నేను గవర్నమెంట్ లో చిత్తశుద్ధి ఒప్పుకుంటా. ఈ హడావిడి 4 రోజులు హడావిడి ఒప్పుకొని ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నేను చెప్తున్నా కదా, యాజ్ ఎ ప్రకృతి ప్రేమికుడుగా, యాజ్ ఎ నేచర్ లవర్గా నేను చెప్తున్నది వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ దీంట్లో ఎంత మటుకు నిలబడతారు? ఈ హడావిడి కొన్ని రోజులేనా, ముందు ఉంటుందా? చాలా కట్టడాలు ఉన్నాయి. మరి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఈ నగరంలో ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయని అడుగుతున్నాను నేను. వీటి పరిస్థితి ఏంటి? దాంట్లో ఇరికి ఎవడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గ్యారెంటీ ఏంది? ఇవాళ ప్రతి బిల్డింగ్ ఫైర్ నార్మ్స్ కి మ్యాచ్ అవుతున్నాయా? పాత బిల్డింగ్ల సంగతి ఏంది? కొత్త బిల్డింగ్లు ఓకే పర్మిషన్ ఇస్తప్పుడే అన్ని నార్మ్స్ ప్రకారం ఇస్తారు, మరి పాత బిల్డింగ్ల సంగతి ఏంది? కిక్కిరిసి జనాలు ఉంటారు ఇవాళ హైదరాబాద్ నగరంలో. వాటిలో ఏమైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మరి దాని మీద రివ్యూ ఎందుకు చేస్తలేరని అడుగుతున్నా. మేబీ అది నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు కదా. యువర్ గవర్నమెంట్ ఇవన్నీ 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుందా గవర్నమెంట్? దేని వింగ్ దానికి ఏర్పాటు చేయండి. ప్రతిదానికి స్టాఫ్ మీరు ఒక బాధ్యత ఉన్న ఒక అధికారిని నియమించండి. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు ఇస్తారు. అవసరం పడితే చర్యలు తీసుకోండి. వాటి సంగతి కూడా చూడండి. అంటే రంగనాథ్ గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఎవరిని వాళ్ళు వీళ్ళని స్పేర్ చేయకుండా మేము తీసేస్తాం ఎవరి బిల్డింగ్స్ అయినా అనేటువంటి. వెరీ గుడ్, అట్లా చేస్తే నేను ఒప్పుకుంటా. నేనే సల్యూట్ కొడతా రంగనాథ్ గారికి, హైడ్రా టీమ్ కి సల్యూట్ కొడతా. మరి 2 నెలల ముచ్చటగా మరి 3 నెలల ముచ్చటగా ఉండి తర్వాత ఆపితే దీని సంగతి ఏంది? అయితే ఇదే సందర్భంలో ఇవాళ వేరే లీడర్లు, ఆపోజిషన్ లీడర్లు, మా లీడర్లు, ఏ లీడర్లు అని చూడొద్దు. ఏదైతే అక్రమ కట్టడం ఉందో దాన్ని కూల్ చేసేయాలి, అప్పుడే ఒప్పుకుంటాను. సో ఇది ప్యాకేజ్ లో పోతే ఇంకా అంతే సేమ్ దీని లెక్క అవుతుంది. అంటే 10 years బ్యాక్ కూడా కేసీఆర్ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసినటువంటి పని ఇదే. మీకు గుర్తున్నట్టయితే వాళ్ళు అన్ని చేస్తారు. ఫస్ట్ అడావిడి చేసి ఒక 10% కూల కొడతారు. దెబ్బకి అందరు పోవాలి వాళ్ళ దగ్గరికి, ప్యాకేజ్లు ఇవ్వాలి. ప్యాకేజ్ లేని బిల్డింగ్ వల్ల ఫ్లోర్లు ఉన్నాయి కేటీఆర్ పైన పేరు మీద, బనామీ పేర్ల మీద ఫ్లోర్లు ఇవాళ పెద్ద బిల్డింగ్లలో ప్రతి దాంట్లో ఆయనకు వాటా ఉంది. అవన్నీ తీయండి. ఎవరు బెనామీలు ఉన్నారు, ఏముంది, ఏం అక్రమాలు జరిగినాయి 10 ఏళ్ల పాలనలో అనేది మీరు తీయండి. అప్పుడే నేను ఒప్పుకుంటా రేవంత్ రెడ్డి సర్కార్ అని. ఓకే, అదే విధంగా ఓవైసీకి సంబంధించిన కాలేజెస్ కావచ్చు, ఎన్టీఆర్ కి సంబంధించిన కాలేజెస్ కి మాత్రం ఉన్నాయి. సో వీటిని కూడా అంటే ఇవి కూడా అక్రమ కట్టడాల కిందకి వస్తాయని ఒక టెక్నికల్ గా ఇప్పుడు రోజు వాట్సాప్ లో వస్తున్నాయి, ఈ కట్టడాలు ఈ చెరువుల పక్కన ఉన్నాయని చెప్పి
మరి అవి నిజంగా అక్రమ కట్టడాలు అయితే మరి ఇమీడియట్ గా నెక్స్ట్ యాక్షన్ దాని మీదే తీసుకోండి. హైడ్రా టీం పెద్ద టీం కావాలి, ఈ టీం సరిపోదు. అన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడే హైడ్రా అలా కాలేజెస్ కావచ్చు, కొన్ని కట్టడాలు మాత్రం అంటే జన నివాసాలు ఉన్నాయి. అలాంటి కేరళ 30 floors బిల్డింగ్ ఒక రివర్ పక్కన ఉంటే 30 or 35 నాకు గుర్తులేదు కరెక్ట్ గా, వెరీ బిగ్ బిల్డింగ్. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోపోతే కోర్టులు వేసినారు, కోర్టు ఇమీడియట్ కూలగొట్టమని ఇచ్చింది. అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు కేరళలో, కొచ్చిన్లో. మీరు గూగుల్ చూసుకోండి, నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేసినారు. డెఫినెట్గా కొట్టాలి. ఎందుకు కట్టిర్రు? ఈ కొట్టడం ఒకటి కాదు, ఆ డేట్ లో ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, ఏ అధికారి ఇచ్చిర్రు, ఎవరు చేసిర్రు, రూట్ లెవెల్ తీయాలి. ఇవాళ కట్టడం అంటే ఒక 10 floors 5 floors బిల్డింగ్ ఎవరు కళ్ళలో పడుకుంటే కట్టరు కదా, దాచుకొని కాదు కదా. ఆ డేట్ లో ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారు, వాడిపై ఏం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన తీసుకెళ్లి జైలు వేయాలి. వాడు ఎంత కమ్ముడు వేయండు, వాడికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఆడికెవరు ఇస్తారు? కేటీఆర్ కేసీఆర్ ఇల్లు ఇస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఇయ్యరు. ఒకవేళ ఒక అధికారికి ఇష్టం లేకపోతే వాళ్ళ అధికారులు కూడా ఆలోచించాలి. మీరు అడ్డగోలు పొలిటికల్ ప్రెషర్కి వచ్చి ఏదైనా ఇట్లాంటి పని చేస్తే ఇవాళ కాకుండా రేపు మీరు ఇరుకుతారు, మీరు బకరాలు అవుతారు. సో మీరు అట్లాంటి పరిస్థితులు ఉంటే మీరు పక్కకు జరిగిపోండి, ట్రాన్స్ఫర్ చేయించుకోండి, రిజైన్ చేయండి. మొత్తం డీసీపీలు అంతా లోపలనే ఉన్నారు. అవినీతి కలెక్టర్ల భాగవతాలు తీస్తే మాత్రం, కలెక్టర్ల భాగవతాలు తీస్తే మాత్రం ఈ స్టేట్ దద్దరిల్లిపోతుంది. మళ్ళీ అలానే తీసుకొచ్చి వీళ్ళు నెత్తిలో పెట్టుకుంటారు. అలానే అవినీతి ఉన్న కలెక్టర్లనే తీసుకుపోయి వీళ్ళ నెత్తిలో పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి క్వాలిఫికేషన్ కావాలి కదా, ఇక్కడ ఐఏఎస్ అని కాదు, అవినీతి కలెక్టర్లు కావాలి. దానిపైన కూడా వేయండి, అంటే మేబీ కమిటీలు వేయండి. 10 ఏళ్ల గవర్నమెంట్ ఏం పని చేసింది, ఎంత అభివృద్ధి చేసింది, ఎంత అవినీతి చేసింది, మీరు కమిటీలు వేయండి. వేసి మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. బిల్డింగ్ లని ఓన్లీ 10 years బిఫోర్ కాకుండా ఇంకా అంతకు ముందు నుంచి కూడా ఒక డెఫినెట్ గా 30 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చేసి, అంటే ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే కట్టారంటే గవర్నమెంట్ కూడా చాలా మారినాయి. ఇప్పుడు మనకి 10 years బ్యాక్ బీఆర్ఎస్ పార్టీ 10